Hello, welcome to Bimaramus Online Spoken English video number 26. ఈ వీడియోలో మనం am, is, are అనే హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగించి క్వశ్చనింగ్ ఎలా చేయాలి అన్నది లాంచ్ చేయబోతున్నాం. చూడండి, క్వశ్చనింగ్ దగ్గరే చాలామంది మరి ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి చాలా డీటెయిల్డ్గా ఈ యొక్క లెసన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయనున్నాం. ఏ పాయింట్ని కూడా మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్ని కూడా చాలా సీరియస్గా వినవలసిందిగా కోరుచున్నాం. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ మళ్ళీ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో లేదా స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని ఫీలింగ్స్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం వీడియో నెంబర్ 26. వెల్కమ్ టు డే నంబర్ 26. ఫంక్షనల్ ఇంగ్లీష్ చూస్తున్నాం మనం ప్రీవియస్ 3 వీడియోస్ నుండి. ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటే ఏ సందర్భంలో మనం ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడాలి అన్నదే అండి. హౌ టు రిప్లై టు గ్రీటింగ్స్ అంటే ఎవరైనా మిమ్మల్ని గ్లాడ్ టు మీట్ యు అన్నారనుకోండి, మీరు దానికి రిప్లై ఎలా ఇవ్వాలి? గ్లాడ్ టు మీట్ యు టు అంటారు. నైస్ మీటింగ్ యూ అని ఎవరన్నా మీకు చెప్పారనుకోండి, మీరు నైస్ మీటింగ్ యూ టు అన్నది యాడ్ చేస్తారు. నైస్ టు మీట్ యూ అని ఎవరన్నా మీకు గ్రీట్ చేస్తే మీరు సేమ్ నైస్ టు మీట్ యూ అని టు అన్నది యాడ్ చేయండి. ఎవరైనా మిమ్మల్ని డిలైటెడ్ టు మీట్ యూ అంటే మీరు సింపుల్గా డిలైటెడ్ టు మీట్ యూ టు అని చెప్పండి. ప్లీజ్డ్ టు మీట్ యూ అని ఎవరన్నా మిమ్మల్ని గ్రీట్ చేస్తే మీరు వారికి ఈ విధంగా రిప్లై ఇవ్వండి. ప్లీజ్డ్ టు మీట్ యూ టు అంటే వాళ్ళు చెప్పిందే మనం చెప్పి లాస్ట్లో TOO టు యూస్ చేస్తాం. ఇక్కడ టు అంటే ఆల్సో అన్న మీనింగ్ వస్తుంది. ఇట్ ఈస్ ఎ ప్లెజర్ లేదా ఇట్స్ ఎ ప్లెజర్ మీటింగ్ యూ అంటే మీరు ఇట్స్ ఎ ప్లెజర్ మీటింగ్ యూ టు అని చెప్పండి. అండ్ గుడ్ మార్నింగ్ అంటే సేమ్ గుడ్ మార్నింగ్ అని చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, హలో, హాయ్, హే ఈ విధంగా మీరు రిప్లైస్ ఇవ్వచ్చు. గుడ్ నైట్, ఈ గుడ్ నైట్ని కేవలం మనం రాత్రిపూట లీవ్ తీసుకునే సందర్భంలోనే వాడతాము. రాత్రిపూట మనం కలిసినప్పుడు ఎవరికి కలిసే సందర్భంలో గుడ్ నైట్ చెప్పకూడదు. కలిసినప్పుడు గుడ్ ఈవినింగ్, నైట్ టైం అయినప్పటికీ. కానీ సెలవు అంటే లీవ్ టేకింగ్ అప్పుడు గుడ్ నైట్ వాడుతాం. రీక్యాప్చులేషన్ మళ్ళీ వీడియో నెంబర్ 2 నుంచి ఈ రీక్యాప్చులేషన్ అన్నది కొనసాగుతూ ఉంది. ఎందుకు అంటే రివిజన్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్, ముఖ్యంగా ఒక లాంగ్వేజ్ లెర్నింగ్లో. ఇక్కడ మనకి ప్రజెంట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్ అంటే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పనులు. పాజిటివ్ అంటే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పనులు. నెగిటివ్ అంటే ప్రస్తుతం కొనసాగడం లేని పనులు. చూడండి, ఇక్కడ ఇచ్చాం క్లియర్ కట్గా. పాజిటివ్ సెంటెన్సెస్ అంటే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పనులు. ఇలాంటప్పుడు మనకి సబ్జెక్టు am, is, are ప్లస్ V1 ప్లస్ ఇంగ్ అంటే V4 RP వస్తాయి. ఆ నెగిటివ్ సెంటెన్సెస్ అంటే ప్రస్తుతం కొనసాగడం లేని పనులు. మనకి ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేసి సబ్జెక్ట్ am, is, are ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ అదే V4 అండి ప్లస్ RP. చూద్దాం మళ్ళీ ప్రస్తుతం జరుగుతున్న పనులను ఎలా చెప్పాలి, ప్రస్తుతం జరగడం లేని పనులను ఎలా చెప్పాలి అన్నది రీక్యాప్చులేషన్లో చూద్దాం. నేను సంగీతం వింటున్నాను, నేను సంగీతం వినడం లేదు అంటే ఐ ఆమ్ లిస్నింగ్ టు మ్యూజిక్, ఐ ఆమ్ నాట్ లిస్నింగ్ టు మ్యూజిక్. సెకండ్ సెంటెన్స్ చూద్దాం. ఆమె చెస్ ఆడుతోంది, ఆమె చెస్ ఆడడం లేదు. ట్రై చేయండి మీరు. ఎస్, కరెక్ట్ చెప్పండి. షీ ఈజ్ ప్లేయింగ్ చెస్. అదే నెగిటివ్ అయితే షీ ఈజ్ నాట్ ప్లేయింగ్ చెస్. మేము పని చేస్తున్నాము, మేము పని చేయడం లేదు అంటే we are doing the work, we are not doing the work. అదండి ప్రీవియస్ వీడియోలో మనం లాంచ్ చేసింది. మళ్ళీ ఈ వీడియోలో మనం కొత్తగా లాంచ్ చేసే టాపిక్ ఏంటి అంటే am, is, are ఉపయోగించి క్వశ్చనింగ్ చేయడం అన్నమాట. అంటే ప్రస్తుతం ఒక పని జరుగుతుందా అని ప్రశ్నించడం. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ప్రజెంట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్ పాజిటివ్ SR నో క్వశ్చన్స్ అంటే ప్రస్తుతం ఒక పని జరుగుతుందా అని ప్రశ్నించడం అండి. అంటే మనకి తెలియదు ఒక పని జరుగుతుందా లేదా ప్రస్తుతం అని. సో తెలుసుకోవడానికి మనం క్వశ్చన్ వేస్తున్నాం. మనకి
క్వశ్చన్ ఫార్మేషన్లో యామ్ ఈజ్ ఆర్ వస్తుంది ఫస్ట్, సబ్జెక్టు V1 ప్లస్ ఇంగ్ ఆర్పి అండి. సబ్జెక్ట్ని బట్టి మనం యామ్ ఈజ్ ఆర్ ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం మనం. యామ్ అన్నది ఐకి వస్తుంది, ఈజ్ అన్నది హీ షీ ఇట్ అండ్ సింగులర్ నౌన్స్కి వస్తుందని, ఆర్ అన్నది వి యు దే ప్లూరల్ నౌన్స్కి వస్తుంది. నేను సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నానా క్వశ్చన్ కాబట్టి హెల్పింగ్ వర్బ్తో బిగిన్ చేసుకోవాలి. యామ్ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్ కరెక్ట్లీ? నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా? వెల్, ఇక్కడ చూడండి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా అన్నది ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో చూద్దాం. యామ్ ఐ డిస్టర్బింగ్ యూ? ఓకే, చూద్దాం. అక్కడ చేస్తున్నానా అన్నది మీరు యాడ్ చేసుకోండి. అండ్ అమ్మ వంట చేస్తుందా అంటే ఈజ్ మామ్ కుకింగ్ ఫుడ్? అక్కడ వర్షం పడుతుందా అంటే ఈజ్ ఇట్ రైనింగ్ దేర్? ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా అంటే ఈజ్ ఎనీవన్ ట్రబ్లింగ్ యూ? మీరు మీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ యువర్ ఎగ్జామ్స్? మనం బాగా చదువుతున్నామా అంటే ఆర్ వి రీడింగ్ వెల్? పిల్లలు ఇప్పుడు నిద్రపోతున్నారా అంటే ఆర్ ద చిల్డ్రన్ స్లీపింగ్ నౌ? ఆన్లైన్ తరగతులు బాగా నడుస్తున్నాయా అంటే ఆర్ ది ఆన్లైన్ క్లాసెస్ రన్నింగ్ వెల్? క్వశ్చనింగ్ అన్నది అంత ఈజీ కాదండి, అక్కడ స్క్రీన్ మీద ఉంది కాబట్టి మీకు ఈజీ అని అనిపిస్తుంది. కాబట్టి బాగా సీరియస్గా ప్రాక్టీస్ చేయండి. నా స్నేహితులు క్రికెట్ ఆడుతున్నారా అంటే మై ఫ్రెండ్స్ క్రికెట్ ప్లేయింగా అని అడగొద్దు, ఆర్ మై ఫ్రెండ్స్ ప్లేయింగ్ క్రికెట్. సో క్వశ్చన్ ఫార్మేషన్ అన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది తెలుగులో అండ్ ఇంగ్లీష్లో. మళ్ళీ ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ ఫార్మేషన్ని స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకోండి. మళ్ళీ ప్రజెంట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్ నెగటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే ప్రస్తుతం ఒక పని జరగడం లేదా అని ప్రశ్నించడం. అంటే మనకి డౌట్ వచ్చిందండి, జరుగుతుందా జరగడం లేదా అన్నది కన్ఫర్మేషన్ లేదు, అలాంటప్పుడు మనం నెగటివ్లో వాడుతాము. ఇక్కడ మనకి యామ్ ఈజ్ ఆర్, తర్వాత సబ్జెక్ట్ నాట్ నెగటివ్ కాబట్టి V1 ప్లస్ ఇంగ్ ఆర్పి వస్తాయండి. మళ్ళీ ఇలాంటి లెసన్లో మనకి క్వశ్చనింగ్ ఎలా ఉంటుందో చూస్తాం. నేను సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడడం లేదా అంటే యామ్ ఐ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్ కరెక్ట్లీ? నేను మీకు డిస్టర్బ్ కలిగించడం లేదా లేదా డిస్టర్బెన్స్ కలిగించడం లేదా అంటే యామ్ ఐ నాట్ డిస్టర్బింగ్ యూ? వెల్, ఆ తెలుగు వర్డ్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం స్క్రీన్ మీద. డిస్టర్బ్ అన్నది ఎస్, యామ్ ఐ నాట్ డిస్టర్బింగ్ యూ? వెల్, మళ్ళీ ఇలా మిగతావి కూడా చూద్దాం. అమ్మ ఆహారం వండటం లేదా అంటే ఈజ్ మామ్ నాట్ కుకింగ్ ఫుడ్? అక్కడ వర్షం పడటం లేదా ఈజ్ ఇట్ నాట్ రైనింగ్ దేర్? రాజు బాగా చదువుకోవడం లేదా అంటే ఈజ్ రాజు నాట్ స్టడీయింగ్ వెల్? మీరు మీ పరీక్షలకు సిద్ధం అవ్వడం లేదా అంటే ఆర్ యూ నాట్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ ఎగ్జామ్స్? మనం సంపూర్ణంగా చదవడం లేదా ఇంగ్లీష్లో ఆర్ వి నాట్ రీడింగ్ పర్ఫెక్ట్లీ? పిల్లలు ఇప్పుడు నిద్రపోవడం లేదా ఆర్ ద చిల్డ్రన్ నాట్ స్లీపింగ్ నౌ? ఆన్లైన్ తరగతులు సరిగ్గా నడవడం లేదా ఆర్ ది ఆన్లైన్ క్లాసెస్ నాట్ రన్నింగ్ వెల్? నా స్నేహితులు క్రికెట్ ఆడడం లేదా అంటే ఆర్ మై ఫ్రెండ్స్ నాట్ ప్లేయింగ్ క్రికెట్? చూడండి, పాజిటివ్లో ఉన్నప్పుడు మనకి నాట్ రాదు, నెగిటివ్లో ఉన్నప్పుడు నాట్ వస్తుందండి. పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్స్ ఫార్మేషన్లో మీరు గమనించాల్సిన పాయింట్ ఇది, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇప్పుడు మళ్ళీ WH క్వశ్చన్స్ చూద్దాం. పాజిటివ్ WH క్వశ్చన్ వర్డ్స్ ఫర్ ఆన్ గోయింగ్ అంటే ఒక పని ఎప్పుడు కొనసాగుతూ ఉంది, ఎక్కడ కొనసాగుతూ ఉంది,
ఎందుకు కొనసాగుతూ ఉంది, ఏ విధంగా కొనసాగుతూ ఉంది అని చెప్పేసి చెప్పడం అన్నమాట. అంటే మీరు ఎలా చదువుకుంటున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఇలాంటి వాటిని మనం ఇంగ్లీష్లో ఎలా క్వశ్చన్ చేయాలన్నదే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ WH క్వశ్చన్ వర్డ్ వస్తుంది. యామ్ ఈజ్ ఆర్ సబ్జెక్ట్ V1 ప్లస్ ఇంగ్ RP అండి. మళ్ళీ నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ. మీరు ఎప్పుడు చెన్నైకి వెళ్తున్నారు అంటే వెన్ ఆర్ యూ గోయింగ్ టు చెన్నై. పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే వై ఈజ్ ద కిడ్ క్రయింగ్. నా కొడుకు ఎలా చదువుతున్నాడు అంటే హౌ ఈజ్ మై సన్ స్టడీయింగ్. నువ్వు ఇప్పుడు ఏమి చేస్తున్నావు అంటే వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అండి. ఇవన్నీ చాలా తరచుగా వాడుతూ ఉంటాం. అండ్ మళ్ళీ ఇప్పుడు WH క్వశ్చన్ అండ్ హెల్పింగ్ వర్బ్ మధ్యలో ఒక వర్డ్ వస్తుంది, అది బుక్, లెసన్, స్టోరీ ఇలా వస్తుంది. మళ్ళీ అలాంటప్పుడు మనం క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా చేయాలో చూద్దాం. వాట్ లేదా విచ్ లేదా హూజ్ వచ్చి తర్వాత థింగ్ అంటే ఒక వర్డ్ వస్తుంది. దాని తర్వాత యామ్ ఈజ్ ఆర్ సబ్జెక్ట్ V1 RP వస్తుంది. మీరు ఇప్పుడు ఏ పుస్తకం చదువుతున్నారు అంటే వాట్ బుక్ ఆర్ యూ రీడింగ్ నౌ. మీరు ఇప్పుడు ఏ పుస్తకం చదువుతున్నారో ఇక్కడ కూడా ఏ పుస్తకం ఉంది అంటే తెలుగులో ఏ పుస్తకం అని ఒకే విధంగా ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో మనం 2 విధాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎలా అంటే వాట్ బుక్ అనొచ్చు, విచ్ బుక్ అనొచ్చు. వాట్ బుక్ అండ్ విచ్ బుక్ ఏ సందర్భంలో వాడుతాం అన్నది కూడా ఇప్పుడే డిస్కస్ చేసుకుందాం. ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం, మళ్ళీ కూడా చేసుకుందాం. వాట్ బుక్ అంటే జనరల్గా ఏ బుక్ అని, లేదా అన్లిమిటెడ్ చాలా బుక్స్లో ఏ బుక్ అని. విచ్ బుక్ అంటే ఖచ్చితమైన బుక్స్లో లేదా లిమిటెడ్ బుక్స్లో ఏ బుక్ అని. సో మీరు ఇప్పుడు ఏ పుస్తకం చదువుతున్నారు అంటే వాట్ బుక్ ఆర్ యూ రీడింగ్ నౌ అంటాం, లేదంటే విచ్ బుక్ ఆర్ యూ రీడింగ్ నౌ అంటాం. మీరు ఇప్పుడు ఎవరి పుస్తకం చదువుతున్నారు అంటే హూస్ బుక్ ఆర్ యూ రీడింగ్ నౌ. వెల్, మళ్ళీ ఇక్కడ మనం WH క్వశ్చన్ వర్డ్స్ తీసుకున్నవి ఏంటివి? ఫస్ట్ వేర్, వెన్. చూడండి, వేయర్కి హెల్పింగ్ వర్బ్కి మధ్యలో ఏమైనా వర్డ్ వచ్చిందా? రాలేదు, రాదు, ఎప్పుడు రాదు. వెన్కి ఆర్కి మధ్యలో వర్డ్ వచ్చిందా? ఏది రాలేదు. వైకి ఈజ్కి రాలేదు, హౌకి ఈజ్కి లేదండి. సో ఈ విధంగా మనం ముఖ్యంగా ఈ మొదటి 4 వర్డ్స్ WH క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు ఆ హెల్పింగ్ వర్బ్కి ఆ WH క్వశ్చన్ వర్డ్ మధ్యలో ఎలాంటి వర్డ్ యూజ్ చేయము. మళ్ళీ వాట్ వచ్చింది, ఇక్కడ వచ్చింది, వాట్కి ఆర్కి మధ్యలో ఎలాంటి వర్డ్ లేదు. మళ్ళీ వాట్కి ఆర్కి మధ్యలో ఒక వర్డ్ వచ్చిందండి, అంటే వాట్ని ఒక వర్డ్ యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు. కానీ విచ్కి మాత్రం ఖచ్చితంగా విచ్ ఆర్ మధ్యలో ఒక వర్డ్ రావాలి, హూజ్ ఆర్ మధ్యలో ఒక వర్డ్ రావాలి. అండ్ మళ్ళీ ఇప్పుడు విచ్ వన్ అంటే ఏది. సో విచ్ వన్ మీనింగ్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏది, ఇప్పుడు మీరు ఆన్సర్స్ రాస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏది అంటే ఏ ఆన్సర్ అని. శారీస్ గురించి డిస్కస్ చేస్తున్నారు అనుకోండి, విచ్ వన్ అంటే ఏ శారీ అని. సో మనం డిస్కస్ చేస్తున్న దాన్ని బట్టి అది విచ్ వన్ అంటే విచ్ బుక్కా, విచ్ బ్యాగా, విచ్ స్టోరీయా అన్నది తెలియజేస్తుంది. అండ్ ఇక్కడ మనకి క్వశ్చన్ ఫార్మేషన్ వచ్చేసి విచ్ వన్, తర్వాత యామ్ ఈజ్ ఆర్ సబ్జెక్ట్ V1 ప్లస్ ఇంగ్ అండ్ RP వస్తుంది. మీరు ఏది రాస్తున్నారు, ఏది అంటే విచ్ వన్. విచ్ వన్ ఆర్ యు రైటింగ్, ఇక్కడ RP రిమైనింగ్ పార్ట్ అవసరం లేదు. మీరు ఏది చదువుతున్నారు అంటే విచ్ వన్ ఆర్ యు రీడింగ్. మళ్ళీ హూ అండి, హూ సంథింగ్ స్పెషల్ ఇక్కడ చూద్దాం. అంటే ఎవరు, ఎవరు వస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు చదువుకుంటున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు శబ్దం చేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి హూ తర్వాత ఈజే వస్తుంది, తర్వాత V1 ప్లస్ ఇంగ్ RP అండి. హూ వచ్చినప్పుడు మనకి ప్రత్యేకంగా మళ్ళీ సబ్జెక్ట్ రాదు, అదే పాయింట్ని ఇక్కడ ఇచ్చాం. హూ డోంట్ యూజ్ సబ్జెక్ట్ విత్ హూ, అంటే హూతో సబ్జెక్ట్ని ఉపయోగించకూడదు, ఎందుకంటే హూలోనే సబ్జెక్ట్ ఉంటుంది.
ఎవరు శబ్దం చేస్తున్నారు అంటే హూ ఈజ్ అంటామండి. హూ ఆర్ అనం జనరల్గా, హూ తర్వాత ఈజే యూస్ చేస్తాం. హూ ఈజ్ మేకింగ్ ఏ నాయిస్. ఎవరు వస్తున్నారు అంటే హూ ఈజ్ కమింగ్. మళ్ళీ ఇవన్నీ WH క్వశ్చన్స్ చూసాం మనం. ఇవన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి. నెగిటివ్ WH క్వశ్చన్ వర్డ్స్ కూడా చూద్దామండి. అంటే ఒక పని ఎందుకు జరగడం లేదు, ఒక పని ఎక్కడ జరగడం లేదు, ఇలాంటి క్వశ్చన్స్. ముఖ్యంగా ఇక్కడ వైనే యూజ్ చేస్తామండి నెగిటివ్లో. మీరు మీ ఇంటి పని ఎందుకు చేయడం లేదు అంటే వై ఆర్ యు నాట్ డూయింగ్ యువర్ హోంవర్క్. మీరు గ్రామానికి ఎందుకు వెళ్ళడం లేదు, ఇంగ్లీష్లో వై ఆర్ యు నాట్ గోయింగ్ టు విలేజ్. ఈ సెంటెన్సెస్ని మనం ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అంటామండి. చాలామంది టెన్స్ అని దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు కాబట్టి చెప్తున్నాము. దీన్నే మనం ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అని చెప్పుకుంటాం. మరి ఈ ప్రజెంట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్లో మనం డిస్కస్ చేసుకున్న ప్రతి పాయింట్ని కూడా ఇక్కడ లర్న్ చేద్దాం. ఇక చూడండి, మనకి ప్రజెంట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్ అంటే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పనులు. పాజిటివ్ అంటే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పనులు. నెగిటివ్ సెంటెన్సెస్ అంటే ప్రస్తుతం కొనసాగడం లేని పనులు. పాజిటివ్ క్వశ్చన్స్ ఆన్ గోయింగ్లో అంటే ప్రస్తుతం ఒక పని కొనసాగుతూ ఉందా అని ప్రశ్నించడం. మళ్ళీ పాజిటివ్ ఆన్ గోయింగ్లో నెగిటివ్ క్వశ్చన్స్ అంటే ప్రస్తుతం ఒక పని కొనసాగడం లేదా అని ప్రశ్నించడం. మళ్ళీ ఇవన్నీ కూడా ఇక్కడ ఒకే దగ్గర పెట్టాము, అవన్నీ లర్న్ చేద్దాం. చూడండి, వారు ఆటలు ఆడుతున్నారు అంటే ప్రస్తుతం ఒక యాక్షన్ నడుస్తుంది. దీన్ని ప్రజెంట్ ఆన్ గోయింగ్ పాజిటివ్ సెంటెన్సెస్ అంటాం. ఇక్కడ మనకి సబ్జెక్ట్ యామ్ ఈజ్ ఆర్ V1 ప్లస్ ఇంగ్ RP వస్తాయి. కాబట్టి వారు ఆటలు ఆడుతున్నారు అంటే దే ఆర్ ప్లేయింగ్ గేమ్స్. దీన్నే నెగిటివ్లో దే ఆర్ నాట్ ప్లేయింగ్ గేమ్స్. క్వశ్చన్లో ఆర్ దే ప్లేయింగ్ గేమ్స్, ఆర్ దే నాట్ ప్లేయింగ్ గేమ్స్. సో సందర్భాన్ని బట్టి సరైన సెంటెన్సా క్వశ్చనా అన్నది మీరు ఫ్రేమ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం మాట్లాడేటప్పుడు మనకి సమయం ఉండదు కాబట్టి వీటిని బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. మళ్ళీ టుడేస్ ప్రాజెక్ట్ వర్క్ 1, రైట్ 5 పాజిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. అంటే ప్రజెంట్ ఆన్ గోయింగ్లో 5 పాజిటివ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయాలి. అండ్ ప్రాజెక్ట్ వర్క్ 2, రైట్ 5 నెగటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ప్రజెంట్ ఆన్ గోయింగ్ లెసన్లో 5 నెగటివ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయాలంటే అదే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ 3, కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. అంటే ఇక్కడ ఇచ్చిన 10 సెంటెన్సెస్ గ్రామాటికల్గా రాంగ్ ఉన్నాయి, వాటిని మీరు సెట్ చేయండి. మళ్ళీ చూద్దాం. ఐ హ్యావ్ గాన్ టు హైదరాబాద్ ఎస్టర్డే. ప్రీవియస్ లెసన్స్ మీకు ఎంత బాగా అర్థమయ్యాయి అని తెలుసుకోవడానికే ఈ ప్రాజెక్ట్ వర్క్ నెంబర్ 3 ఇచ్చాము. చూడండి, ఇక్కడ ఎస్టర్డే ఉంది కాబట్టి హ్యావ్ రాదు, అంటే V2 రావాలి. V2 వస్తుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడు హ్యావ్ V3 రాదండి, కేవలం V2 మాత్రమే ఉపయోగించాలి. వెన్ దే విల్ కాల్ మీ. ఓకే, ఇది క్వశ్చన్ కదా, క్వశ్చన్లో WH క్వశ్చన్ వర్డ్ తర్వాత వెంబడి విల్ ఉండాలి కాబట్టి వెన్ విల్ దే కాల్ మీ కరెక్ట్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ వన్, వెన్ విల్ దే కాల్ మీ. థర్డ్ వన్ చూద్దాం, మళ్ళీ మీరు కూడా ట్రై చేయాలి ఖచ్చితంగా. డోంట్ ఫర్గాట్ యువర్ హోంవర్క్. డోంట్ తర్వాత V1 రావాలి. V1 ఏమవుతుంది, ఫర్గెట్ అవుతుంది. ఇది కరెక్ట్ అండి. డోంట్ ఫర్గెట్ యువర్ హోంవర్క్ కరెక్ట్. నౌ హీ నాట్ రిటర్న్ ద స్టోరీ. ఇలాంటి చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. మళ్ళీ రాంగ్ ఇవి. నాట్కి ముందు ఖచ్చితంగా ఒక హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఇక్కడ V3 ఉంది కాబట్టి హీకి సెట్ అయ్యే హ్యాస్ తీసుకుంటాం. హీ హ్యాస్ నాట్ రిటర్న్ ద స్టోరీ. అతను కథ రాయలేదు. యు అటెండెడ్ ద క్లాస్ టుడే.
ఇట్లుంటుందండి. ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే యూ అటెండెడ్ కాదు, డిడ్ యూ యూస్ చేస్తాం. డిడ్ యూ అటెండ్ ద క్లాస్ టుడే. దే వాచింగ్ ఏ వీడియో. ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం మనం. ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు యామ్ ఈజ్ ఆర్లో షూటబుల్ వన్ రావాలి. దే సబ్జెక్ట్ కాబట్టి దే ఆర్ వాచింగ్ ఏ వీడియో కరెక్ట్. గో టు అవుట్ సైడ్, ఇవి ఇనిషియల్ వీడియోస్లోనే చెప్పుకున్నాం. గో అవుట్ సైడ్ మధ్యలో టు రాదు, గో అవుట్ సైడ్ అంటాం, గో టు అవుట్ సైడ్ అనం. వై షీ వెంట్ టు హాస్పిటల్. వై తర్వాత వెంబడి డిడ్ వస్తుంది ఇక్కడ పాస్ట్ కాబట్టి. సో వై డిడ్ వచ్చిన తర్వాత వీ టు వెంట్ రాదు, గో యూస్ చేసుకోవాలి. వెల్ వై డిడ్ షీ గో టు హాస్పిటల్ కరెక్ట్. వేర్ యు ఆర్ గోయింగ్. ఓకే, క్వశ్చనింగ్ కాబట్టి WH తర్వాత వెంబడి ఆర్ వచ్చి తర్వాత యూస్ చేస్తాం. ఐ విల్ ల్యాచ్డ్ ద డోర్. ల్యాచ్ అంటే గడియ వేయడం. విల్ వచ్చిన తర్వాత V1 రావాలి. V1లో ఈడీ రాదు కదా, సో ఈడీ తీసేసేయండి, V1 ఫామ్ అయిపోతుంది. ఐ విల్ ల్యాచ్ ద డోర్ కరెక్ట్ అండి. మళ్ళీ ప్రీవియస్ లెసన్స్ మీరు స్ట్రిక్ట్గా సిస్టమేటిక్గా ఫాలో అయితే ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడంలో ఇబ్బందులు ఏమీ ఉండవు. సో మా ఆన్లైన్ క్లాసెస్ మళ్ళీ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీలైతే కొన్ని వీడియోస్ని 2 days వాచ్ చేయండి. వీలైతే కొన్ని వీడియోస్ని చాలా స్లోగా, కొన్ని పాయింట్స్ కావాలంటే విన్నదే మళ్ళీ ఒకసారి వినండి. ఇవే చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఈ వీడియో రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ని పోస్ట్ చేయండి, మేము క్లారిఫై చేస్తాం. అండ్ ఈ వీడియో గురించి మీ యొక్క ఫీలింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ అందరికీ తెలుసు సబ్స్క్రైబ్ అని అంటూ ఉంటారా. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. బెటర్ వాట్సాప్ చేయండి, మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాం. రెగ్యులర్గా మా ఆన్లైన్ క్లాసెస్ రన్ అవుతూనే ఉంటాయి. సో వాటి డీటెయిల్స్ కావాలంటే మీరు జస్ట్ వాట్సాప్ చేయండి, వాటి డీటెయిల్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. సో మా వీడియోస్ ఇంకా 14 వీడియోస్ ఉన్నాయి. ఇది 26th వీడియో. టోటల్గా 40 వీడియోస్ ప్రజెంట్ చేయబోతున్నాం. ఇంకా 14 వీడియోస్ ఉన్నాయి. అవి కూడా మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి. ఖచ్చితంగా మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. హ్యాపీ స్పీకింగ్. థ్యాంక్ యూ.